హలో మమ్మ ఏడున్నారు మమ్మ రండి మామ తాగుదాం మీకోసం అని సెట్ చేసేసిన రా ఒక్కో ఎప్పుడు ఒక ఫంక్షన్ కొత్త ఇట్లా కొత్త అంటావు తాగుదాం అంతేరా మీరు మా తాగేటోళ్ళు ఏం తాగుతారు మీరు అంతే టైం వస్తుంది మంచిగా 2-3 బీర్లు తెచ్చుకున్నా మరి సరే నాకు టైం లేదు నేను తాగేది ఉంది సరే మరి ఉంటాం మరి బాయ్ మహిగాడు రమ్మన్నాడు నిన్న నేనేమో పోలే వాడు ఏమనుకుంటాడో ఏమో కాల్ అయితే ఇద్దాం ఒకసారి ఏంది వీడు కాల్ లిఫ్ట్ చేస్తలేడు మళ్ళీ చేద్దాం ఏమైందో ఏమో మళ్ళీ ఏం సినిమా చేసిండో ఏమో డైరెక్ట్ ఇంటికే పోయి కలుద్దాం రే మహి లేరా జస్ట్ ఏమవుతుంది అరే లేరా ఏంటి సార్ వీడికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు ఏమో అక్క చెప్పి నాకే విసుకొచ్చింది ఎంత చెప్పినా చెప్పినంత వరకే దాని తర్వాత మళ్ళీ చేస్తూనే ఉంటాడు డ్రింకింగ్ వల్ల చర్చ్కి రావడం లేదు బైబిల్ చదవడం లేదు నువ్వైనా చెప్పు సాన్ని వాడికి మీరు చెప్తేనే వినద్దు నేను చెప్తే వింటాడా అక్క చీ ఏంటో వీడు లేపు వాడిని చర్చ్కి వెళ్ళాలి వాడి సంగతి ఏందో నేను చెప్తా అరే మామ లేరా పందేయాలి ఏందిరా పొద్దున్న నిలవలే ఎందుకు ఇట్లా తాగుతాను మొత్తం ఫ్యామిలీని సఫర్ చేస్తాను నీకెందుకురా నువ్వు అవును కానీ నువ్వు ఎందుకు రాలేదురా నిన్న నువ్వు ఇంకా మర్చిపోలేదారా చిన్న పని నుండి బయటికి పోయినారా అందుకే రాలేదు అయినా నువ్వు కాకపోతే నన్ను ఎవరు అర్థం తీసుకుంటారా సరే రా నా ఫ్రెండ్ వేరా సరే కానీ అక్క రెడీ అయింది చర్చ్కి వెళ్ళాలంట నువ్వు కూడా రెడీ అవ్వకు అవునా సరే బాయ్ మరి లేకురా చర్చి టైం అవుతుంది ఈరోజు సండే అని తెలిసి కూడా పడుకుంటున్నావేంటి సింధు నేను చర్చి వెళ్తున్నా రెడీ వచ్చేసి మెసేజెస్ ఏమొచ్చాయి స్వప్న రీల్స్ తీద్దామని చెప్పింది ఇంకా రాలేదేంటి కాల్ చేసిద్దాం చర్చ ఎప్పుడైపోతుంది అక్క గంటలు కూర్చోవడం నా వల్ల కాదక్క నీకు బాగా పిచ్చి ముద్దుందిరా బాబు నా మాట విని దేవుని వాక్యాన్ని విను రమ్యక మెసేజ్ చాలా బాగా చెప్తుంది నీ లైఫ్ చేంజ్ అవుతుందిరా అమ్మా తల్లి నీకు దండం ఎందుకురా అర్థం చేసుకో నాలాగే చెప్పే అక్క ఎవరైనా దొరుకుతారా నీకు బిస్కెట్ అయ్యాక నీ మొహం నడుతుంది రెడీ అవ్వరా
ప్రార్థన. కృపాసత్య సంపూర్ణమైన దేవ, మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నైనా. మళ్ళీ మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని గణపరచడానికి నైనా ఈరోజు వచ్చి ఉన్నాము. మా ప్రార్థనలన్నీ మీరు ఆలకించి మీరు మాకు జవాబుని దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. నా ప్రాణము నీవే, నా సర్వము నీవే, నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా. విడువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదువుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుండి 42 వచనాల వరకు మనం చదువుకుందాం. అంతటా వారు ప్రయాణమైపోవచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించాను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదాల యొద్ద కూర్చొని ఉండి ఆయన బోధను వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచి పెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉపమానము దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, మనకి కొందరు ఏం చేస్తూ ఉంటారంటే ఆదివారం రాగానే విస్తారమైన పనులు పెట్టుకుంటారంట. ఏం పనులు పెట్టుకుంటారు? హౌస్ క్లీనింగ్ అని చెప్పేసి, డ్రెస్సింగ్ వాషెస్ అని చెప్పి, ఆ పనుల వల్ల కూడా వాళ్ళు చర్చికి రావడం లేట్గా రావడం జరుగుతుంది. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే లోకానుసారమైన వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఈవెన్ చర్చిలోకి వచ్చినా కూడా సెల్ పట్టుకొని ఉండడం జరుగుతూ ఉంటుంది. దేవుని వాక్యానికి వాళ్ళు ప్రాముఖ్యత అనేది వాళ్ళు ఇవ్వరు. అలాంటి వారికి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీరు ఉత్తమమైన దాన్ని ఎంచుకోవాలంట, అది ఏది అయినా కానీ. కానీ మార్తా ఇక్కడ ఏం చేస్తుందంటే విస్తారమైన పనులు పెట్టుకుంది. కానీ మరియా ఏం చేస్తుందంట, తాను యేసుప్రభుల వారి దగ్గర పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యాన్ని వింటుందంట. సో ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు కూడా ఆశిస్తున్నాడు దేనికి అంటే, మనం కూడా దేవుని మాటకి ప్రాముఖ్యత ఇవ్వాలి అని, ఉత్తమమైన దాన్ని ఎంచుకోవాలని చెప్పేసి దేవుడు కూడా ఈరోజు ఆలోచన కలిగి ఉన్నాడు. కనుక ఎంతమంది మీరు దేవుని మాటకు లోబడి దేవుని వాక్యాన్ని వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? మీరు ఆలోచించండి. ఒకసారి ఆలోచించినట్టయితే మీకు అర్థమవుతుంది మీరు ఏ స్థితిలో మీరు ఉన్నారని. లోకానుసారమైన జీవితం అది కొద్ది రోజుల వరకే. ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా ఈ లోకంలో మనం జీవిస్తామో ఖచ్చితంగా మన పరలోక రాజ్యంలో మనము పరిశుద్ధమైన లైఫ్ని మనం లీడ్ చేస్తామని దేవుడు ఈరోజు మనకి సెలవిస్తూ ఉన్నాడు. సో మనందరం తీర్మానం తీసుకుందాం ఈరోజు, ఎలాగైనా దేవుని రాజ్యానికి మనం చేరాలి అని, ఉత్తమమైన దానికి మనము సమయాన్ని గడపాలని చెప్పేసి తీర్మానం తీసుకుందాం. అందరి చేతులెత్తి దేవుని వైపు చూద్దాం. అంటే బయటికి వేస్తాం. అవునా? నువ్వేంటి ఎక్కడ చూస్తున్నావు? ఏం లేరా, ఉత్తిగానే కూర్చున్నా. ఆడ ఎవరు ఉన్నారా అమ్మాయిలు? అమ్మ వస్తా ఇంకా రావట్లేదు వీళ్ళు. ఏమోరా, మామ చదువుల తల్లి వస్తారా? సెన్స్ ఉందా కొంచెం ఆయన ఇద్దరికి? లేదు. రమ్య కాల్ చేయాలి సిడ్నీ విషయంలో. హలో రమ్య,
ప్రైజ్లా ఒకటి పర్సనల్గా సిల్లి విషయం నీతో మాట్లాడాలరా. అవునరా, అదే విషయం కొంచెం హెల్పింగ్ చేయండి ఈ విషయంలో. ఉంటానమ్మా. ప్రైస్లా. హలో హలో హాయ్, హెచ్ఆర్ ఫ్రమ్ టెక్ మహిళ. ఓకే మ్యామ్, చెప్పండి. Actually, profile has been selected for the interview. ఓకే ఓకే So, all those details have been sent to your mail. Please check and kindly attend the interview. ఓకే మ్యామ్, ఓకే మ్యామ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏంట్రా మహి టిక్టాక్ రెడీ అయ్యాను. ఎందుకక్క రెడీ అవ్వద్దా? నీ వల్ల ఇంట్లో సమాధానం లేదు, మేము ఎవరం హ్యాపీగా ఉండట్లేదు. ఎప్పుడు చూసినా కూడా ఫోన్ పట్టుకొనే ఉంటావు, ఎందుకని? అంటే నా వల్ల ఇంత సమాధానం లేదా? సరే నేను పోతున్నా. అరే అరే వీడు ఎలా చెప్తే మాడతాడు. రమ్య సిస్టర్ ఉంది కదా, రమ్య సిస్టర్కి కాల్ చేస్తే అక్కయ్య మంచి మాటలు చెప్తారు దేవుని గురించి. అలా మాడతాడేమో, ఒకసారి ట్రై చేసి చూద్దాం. హలో, ప్రైజ్ లాట్ సిస్టర్. ప్రైజ్ అమ్మా. ఎవరు? నేను మహి వాళ్ళ అక్కయ్యని మాట్లాడుతున్నా సిస్టర్. ఓకే సిస్టర్, ప్రైజ్ సిస్టర్. ఎలా ఉన్నారు? మేము బాగున్నాం సిస్టర్, మీరు బాగున్నారా? బాగున్నాం సిస్టర్. ఏం లేదు సిస్టర్, ఒక ప్రాబ్లం వచ్చింది మహి గురించే. ఓకే చెప్పండి. ఏంటంటే తను తాగుతున్నాడు, ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు. ఎంత చెప్పినా కూడా తనకు అర్థం కావట్లేదు. తన వల్ల మా ఫ్యామిలీ అంతా సఫర్ అవుతుంది సిస్టర్. అవునా సిస్టర్? తనని ఎలా అయినా మీరే మార్చాలి. ఎందుకంటే నేను ఎప్పుడైతే చర్చికి వచ్చిన టైంలలో మీ మెసేజెస్ చూసానో, మహి కూడా ఈ మాటలు వింటే తను కూడా మారుతాడు, తన లైఫ్ సెట్ చేసుకుంటాడని నమ్ముతున్నాను సిస్టర్. ఓకే సిస్టర్, మీరేం బాధపడకండి. మనం మహి గురించి ప్రార్థనలో పెడతాము. ఖచ్చితంగా మహి మారుతాడు, దేవునిలో ఉంటాడు అని మీరు విశ్వసించండి. విశ్వసిస్తే ఖచ్చితంగా దేవుడి కార్యాన్ని చేస్తాడు సిస్టర్. ఓకేనా అమ్మ? మీరు కానీ బాధపడకండి, ప్రార్థనలో ఉందాం మనం. ఓకే సిస్టర్, మీరే ఎలా అయినా మార్చండి సిస్టర్. ఓకే, నేను కాల్ చేస్తాను. మహి నెంబర్ నాకు పంపివ్వండి. నేను మహి కలిసి మహితో పర్సనల్గా మాట్లాడతాను. ఓకే సిస్టర్, పంపిస్తాను. ఓకే సిస్టర్, ఏం బాధపడకండి. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. ఓకే ప్రైజ్ ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. Yes, please. Please take your seat. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. Good morning. Okay. Can you introduce about yourself? Yes ma'am. Myself Mahesh ma'am. I am from Hyderabad. Okay. I was recently completed PG studies. Good. Okay. Can you tell about your interests or hobbies? My hobbies is books reading, Okay. editing videos. Good. So, what is your most favorite subject or course you have done in your masters? In BCom General, my favorite subject is BOM subject, Business of Organization. Okay. Can you explain or brief about it? It is total about the subjects related about business, about economical Indian states totally. So it's totally it's related to business about organizations. Okay. So I could see score is too less. May I know the reason? I think your scores are too less. May I know the reason?
don't think you're fit for this. You may go to this. Please check it once, ma'am. Ma'am, Sorry, please, sorry. Ma'am, please check it once, ma'am. వీడికన్నా కాల్ చేద్దాం, వీడు నాకు తెస్తాడో దేవుడు. హలో హలో మామా. ఎక్కడున్నావురా? హలో రా. ఇంట్లో ఉన్నా. అరే నాకు అర్జెంట్ మందు కావాలరా, ఈరోజు ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోయినా, ఫుల్ డిప్రెషన్లో ఉన్నారా, నాకు అర్జెంట్ కావాలరా. నువ్వేం చేస్తావేమో తెలియదు నాకు. ముందనే కదరా అక్క నేను అంతానని చెప్పి నమ్ము తాగొద్దు అని, మళ్ళా మంది అంటే ఏందిరా? అరే ఇప్పుడు నువ్వు తెస్తావా దేవా ఒకటి చెప్పు. ఇంకేంరా? సరే పో. ఏం రా దొరికిన వాళ్ళు అందరూ ఇట్లాంటి వాళ్ళు దొరుకుతున్నారు నాకు విషయంలో. హలో అక్క, ఎక్కడున్నావురా? నేను ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అక్క. ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నావు? ఏం లేదక్క, ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళినా ఫెయిల్ అయిపోయినాక అందుకే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోకి వచ్చిన, ఫుల్ డిప్రెషన్లో ఉన్నాక. నువ్వు ఎంత చెప్పినా మారవారా? ఏందాక అక్క పోయి ఉండి నువ్వు కూడా ఇట్లనే మాట్లాడతావు అక్క. మా ఫ్రెండ్ గారు మందుదే అంటే వాడు కూడా అట్లనే మాట్లాడే, ఇప్పుడు నువ్వు కూడా ఇట్లనే మాట్లాడతావు అక్క. ఎవరు పట్టించుకోరు అక్క నన్ను ఇంకా. ఇంటికి రాదా నువ్వు? ఫస్ట్ ప్రేయర్ చేసుకుందాం. ఎందుకు ఊరికే ఇట్లా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి వీళ్ళకి వెళ్తా ఉంటావు? ఏ పో అక్క, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేదు, నువ్వు కూడా ఇట్లనే మాట్లాడుతున్నావు. మా ఇంటికి రా, మనం ప్రార్థన చేసుకుందాం. పో అక్క పో, బాయ్. నాకు కాల్ చేయి. రా ఇంటికి రా. బాయ్. ఏందో నా లైఫ్ అంతా ఫెయిలియర్ పర్సన్ లాగా అయిపోతుంది. ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతున్నా. ఇంట్లో చూస్తే ఇంట్లో వాళ్ళందరూ వదిలేసినారు, ఎవరు పట్టించుకోవట్లేరు. నాకే అర్థమవుతుంది నేను ఏం చేస్తున్నాను. నా లైఫే నాకే అర్థమవుతలేదు. ఎవరు పట్టించుకోవట్లేదు నా లైఫ్. అతనికి ఫ్రెండ్స్ కూడా నన్ను వదిలేసినారు. మా అక్క తిడుతుంది నన్ను, ఇంట్లో రోజు తిడుతూనే ఉంది. ఏందో నా లైఫ్ అంతా ఎట్లా అయిపోతుందనంటే చూసే వాళ్ళందరూ చీచి అని అన్నట్టు అయిపోయింది నా లైఫ్. హలో హలో ఓ రమేష్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఎలా ఉన్నారు? బాగున్నాను సిస్టర్, మీరు బాగున్నారా? ఎలా ఉన్నారు? అమ్మ దేవాలయం బాగున్నారా? అందరు బాగున్నారు సిస్టర్. ఓకే, ఏం లేదు, మీతో దేవుడి గురించి ప్రజల్లో మాట్లాడాలని అనుకుంటున్నాను. మీరు ఫ్రీ టైం ఎప్పుడు చెప్తారా? నేను ఈవినింగ్ టైంలో ఫ్రీ ఉంటాను సిస్టర్, నేను కాల్ చేస్తాను, అక్కడ రండి సిస్టర్ అప్లైస్కి. ఓకే సార్, కలుద్దాము. ఓకే సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్ మహి. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్. కూర్చోండి అక్క. ఎలా ఉన్నావు మహి? బాగున్నాను అక్క. అక్క నాకేంటక్క ఫుల్ హ్యాపీ, నా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తూ ఉన్నా. కాకపోతే మన కథ వేరుంటుంది, నీకు తెలిసే ఉండదు కదా. కాకపోతే నేను ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినాక డిసప్పాయింట్లో ఉన్నాక నేను. ఏం కాదు మహి, ప్రార్థనలో ఉండు, దేవుడు ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తాడు, సరేనా? సరే అక్క. అవునక్క, నిజంగా దేవుడు అనే ఉంటే సిచ్యువేషన్ నాకు ఎందుకు వస్తావు అక్క? నువ్వు వెళ్ళే జోకులేస్తావు. మహి నీకు ఒకటి చెప్పనా, దేవుడు లేనిది నువ్వెక్కడి నుండి వచ్చావు, నేనెక్కడి నుండి వచ్చా అని చెప్పు. మనం ఇంత మంచి జీవితాన్ని కలిగి ఉన్నామంటే మన తండ్రి అయిన దేవుడు మన మీద ఒక ప్రణాళిక అనేది కలిగి ఉన్నాడు కనుకనే మనం ఇంత మంచి జీవితాన్ని మనం లీడ్ చేస్తున్నాం మహి. నిజం చెప్తున్నావు అక్క? అవును, నువ్వు ఇంత మంచి జీవితాన్ని నువ్వేం చేస్తున్నావు? డ్రింకింగ్ అని బైబిల్లో ఒక మాట రాసి ఉంటుంది, ఏంటంటే లోక స్నేహం దేవునితో వైరం అని చెప్పేసి. తెలిసి కూడా నువ్వేం చేస్తున్నావు?
అమ్మాయిలు అని చెప్పేసి ఫ్రెండ్స్ అని చెప్పి నీ లోకానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. దానివల్ల ఏమైపోతుందంటే దేవుడు నీలో నుండి దూరం అయిపోతాడు. ఓ నిజమే కదా అక్క. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట రాసి ఉంటుంది. సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రవర్తించుడి అని. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ సమయాన్ని వృధా చేస్తూ దేవునికి దూరం అవుతూ జీవిస్తున్నావు. దీన్ని బట్టి అజ్ఞానం వల్ల నా జీవితాన్ని టైంని మొత్తం వేస్ట్ చేసుకున్నాక. అవును మహి, ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకున్నావు. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రవర్తించుడే అని. ఇన్ని రోజులే నువ్వు అజ్ఞాని వలె జీవించావు. కనీసం ఇప్పటికైనా జ్ఞాని వలె జీవించు, దేవునికి ఎక్కువ సావాసం కలిగి ఉండు. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు చేస్తాడు మహి. సరే అక్క. అందుకే అక్క బ్లెస్సింగ్స్ పోగొట్టుకున్నాను. ఎందుకంటే ఈ లోకంలో ఆశలు ఎంజాయ్ అని అవ్వంటూ ఇవ్వంటూ ఎంతో టైం వేస్ట్ చేసి అందుకే దేవుడు నాకు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వలేకపోయాడు అక్క. ఈ ప్రేయర్లో ఉండు. దీవరాత్రి వరే దేవుణ్ణి ధ్యానించేవాడు ధన్యుడని బైబిల్ ఎలా అయితే సెలవిస్తుందో ప్రతి నిమిషం దేవునితో సావాసం కలిగి ప్రార్థనలో ఉండి దేవుని వాక్యం చదువుతూ జీవించు. ఓకేనా? నువ్వే కాదు మీ ఫ్రెండ్స్కి కూడా నువ్వు సజెషన్ ఇవ్వు. వారి జీవితాలను కూడా నువ్వు మార్చినట్టయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు మహి. సరే అక్క. థ్యాంక్ యూ అక్క. ఇలా చెప్పేవారు లేక నా జీవితాన్ని ఇష్టం వచ్చినట్టు జీవించాను అక్క. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్. హలో 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 I'm speaking to Mahesh. ఎస్ మ్యామ్. I'm HR from Tech Mahindra. ఓకే. You have applied for developer position, right? ఎస్ ఎస్ మ్యామ్. Your profile has been selected. ఓకే. Interview date and timings have been sent to me. ఓకే ఓకే, థ్యాంక్ యూ. Excuse me, ma'am. Yes, please. Take your seat. Thank you. Good morning, ma'am. Good morning. Your good name, please. Myself Mahesh, ma'am. Nice. So your other rounds completed, right? Yes, ma'am. Okay. So are you confident? Yes, sure, definitely, ma'am. Okay. So you came last time for the selection, right? Yes, I remember. Yes, Okay. Okay, no more questions. Directly, good news. You got selected for this job. You can check your mail. I'll send you the offer letter soon. Congratulations. Thank you, ma'am. Thank you. ఎవరైనా దేవుని చేసిన మేళ్ళని పంచుకోవాలని ఉంటే వచ్చి పంచుకోవచ్చు. వారికి నేను సమయాన్ని నేను ఇస్తాను. సరే, తీసుకోండి. అందరికీ ప్రైజ్ లార్డ్. మరి నా ఆత్మీయ సంఘాలందరికీ ప్రైజ్ లార్డ్. అలాగనే సమయం ఇచ్చిన సిస్టర్కి వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు మహేష్. సో నా సాక్ష్యం ఏంటంటే నేను అసలు చాలా ఘోరమైన స్థితిలో ఉన్నానని నేను అనుకోలేదు ఎప్పుడు. కానీ నా సాక్ష్యం ఏంటంటే నేను చాలా లోకానుసారంగా చాలా జీవించాను. బార్లు అంటూ ఇది అంటూ ఫ్రెండ్స్ అంటూ అలాగా లోకానుసారంగా జీవించాను. దేవుని చర్చికి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు, దింపేసి వెళ్తూ ఉంటాను. కానీ నేను మాత్రం చర్చికి రాను. సో అలాగా అక్కని కూడా తిడుతూ ఉంటాను. అప్పుడు రెడీ అవుతుంటే అక్క కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది. సిస్టర్ మెసేజ్ విని రండి రండి అంటే నేను అసలు వినిపించుకోను. అప్పుడు ఆ సోది ఏం వింటాంలే ఏంటి అది అని అట్లా అక్కని తిట్టేవాని బాగా. కానీ ఒక సమయంలో నాకు ఇంటర్వ్యూ నుంచి ఒక కాల్ వచ్చిందనమాట. సో కాల్ వచ్చి ఇంటర్వ్యూ సెలెక్ట్ రండి అని అన్నారు. సో ఇంటర్వ్యూలో తీసుకున్నప్పుడు మరి నేను వెళ్ళినప్పుడు నేను ఫెయిల్ అయిపోయాను. సో నాకు చాలా బాధ అనిపించింది. చాలామంది సెలెక్ట్ అవుతున్నా మరి నేను ఎందుకు కావట్లేదు అని అనిపించినప్పుడు మరి నేను ఆలోచించాను అన్నమాట. ఆలోచించినప్పుడు నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను.
అంటే అందరికీ జాబ్ వస్తుంది, నేను చేయలేకపోతున్నాను, దీని కారణం ఏంది అని అనుకుంటుంటే మరి సిస్టర్ గారు నాకు కాల్ చేసి ఒక ప్లేస్కి వచ్చి మరి నాకు ఎంతగానో దేవుడి మాటలు చెప్పారు. అందుబాటుకి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. సో ఆ మాటలు చెప్పినప్పుడు నాకు అనిపించింది నేను చేసిందంతా చాలా వ్యర్థం అనిపించింది. దానివల్ల ఎలాంటి యూస్ లేదని అనిపించింది నాకు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, ఎందుకంటే అవి పర్మనెంట్గా ఉండవు. ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. సో మనుషులు కూడా మనతో జీవితకాలం అంతా ఉండరు, ఈరోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. నాకు అనిపించింది అన్నీ ఆలోచించినప్పుడు పర్మనెంట్గా ఉండేది ఓన్లీ మన దేవుడే, ఈ లోకంలో ఎవ్వరు ఉండరని నేను తెలుసుకున్నాను. చాలా చక్కని మాటలు మరి మన అక్క నాకు చెప్పింది. అప్పుడు చెప్పినప్పుడు నా హృదయం ఎంతో మరి దేవుడు మాట్లాడుతున్నట్టే నాకు అనిపించింది. అప్పుడు అనిపించినప్పుడు మరి ఎమ్మటే నేను వెళ్ళి మరి ప్రేయర్ చేసుకోవడం జరిగింది, బైబిల్ చేసుకోవడం జరిగింది. అప్పుడు నేను చర్చికి నేనే వచ్చి పనులు ఇవన్నీ నేనే చేస్తున్నాను, ఎవ్వరు రాకముందుకే. సో ఒకనప్పుడు నేను అందరు వచ్చిన టైంలో వాకింగ్ చెప్పే టైంలో వచ్చేవాడిని, నేను నాకు అసలు అర్థం కాకపోయేది. సో ఫోన్ నొక్కునేటోని అట్లా చాలా దేవునికి ఎంతో వ్యతిరేకంగా ఉండేవాడిని నేను. కానీ దేవుడు ఒక ఎవరినైనా మార్చే దేవుడు మన దేవుడు, ఎలాంటి మూర్ఖునైనా మారుస్తాడు దేవుడు మన దేవుడు. సో మరి ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. మరి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. సో ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించినాక మరి ఈ సమయం నాకు ఇచ్చిన సిస్టర్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బ్రదర్ మంచి సాక్ష్యాన్ని వివరించినందుకు. ఎప్పుడైతే తను ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ కాలేదు, తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడంట. తన సహోదరి వచ్చి నాతో మాట్లాడినప్పుడు, అక్క ఎలా అయినా మీరైనా మార్చాలి మా తమ్ముడిని, నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ నా మాట వింటలేడు వాడు, కనీసం మీరైనా మార్చండి అని చెప్పినప్పుడు నేను మహేష్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. నేను మాట్లాడడం కాదు, కానీ దేవుడు నన్ను తీసుకెళ్ళి మహేష్, అది నా చిత్తం కాదు, కానీ దేవుడు అక్కడ సహాయం చేశాడు, దేవుడు మాట్లాడాడు. మహేష్ ఈరోజు మన ముందు ఉన్నాడు. కాబట్టి లోకానుసారమైన జీవితం అనేది ప్రస్తుతం వరకే, మనుషులు అనేవారు ఇప్పటి వరకే, కానీ శాశ్వతమైన ప్రేమ దేవునిలో ఉంటుంది, శాశ్వతమైన కృప దేవునిలో ఉంటుంది. కాబట్టి మనందరం దేవుడి గురించి తెలుసుకొని దేవుడి కొరకు మనం జీవించాలి. మహేష్ జీవితంలో అద్భుతాలు చేసినందుకు దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే ఎంతమంది అయితే యవనస్తులు ఉన్నారో వారందరూ కూడా దేవునిలో ఎదగాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవుడు కూడా ఒక మాట అంటాడు, యవన కాలంలో దేవుని కాడి మొయ్యట ఎంత మనోహరం అని చెప్పేసి మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సెలవిస్తూ ఉంది. సో ప్రతి ఒక్కరం యవన కాలంలో ఉన్నప్పుడు మన టైం వేస్ట్ చేయకుండా, లోకానుసారంగా మనం జీవించకుండా దేవునిలో ఉంటూ, దేవునిలో ఎదుగుతూ, దేవుని కొరకు బ్రతికితే ఖచ్చితంగా మన జీవితంలో మహేష్కి జరిగిన ఆశీర్వాదాలు కూడా మన జీవితంలో మనం చూడగలుగుతామని ఈ చిన్ని మాటలు దేవుడు దీవించును గాక. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఈనాటి కాలంలో ప్రపంచమంతా మన అరచేతుల్లో ఉంది. ఏది కావాలన్నా ఎంతో త్వరగా సులభంగా పొందుతున్నారు. ఎంతో ప్రాముఖ్యమైన పనుల కొరకు కనిపెట్టినది ఈనాడు యువత ప్రపంచానికి కాలక్షేపాన్నిస్తోంది. కొందరిని సోమరిపోతులుగాను, దోషులుగాను, మరికొందరిని తాగుపోతులుగాను, తిరుగుబోతులుగాను, దేవుని కాదని దేవునికి సమయం ఇవ్వక వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎంతో విలువైన సమయాన్ని వృధా చేసుకుంటూ అనేక దురలవాట్లకు బానిసలై వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఓ ప్రియ నేస్తమా, ఇది నీ కొరకు చేసిన మా ఈ చిన్ని ప్రయత్నం. నీ జీవిత గమ్యమేంటో, నీకున్న సమయమెంతో, నీవు కోల్పోయిన వాటి జాడెక్కడో నీవు తెలుసుకోవాలి. నీకున్న ఈ కొద్ది సమయాన్ని సద్వినియోగపరుచుకొని, జీవితం యొక్క సరిహద్దులు విశాలపరుచుకొని, నీ గమ్యాన్ని, నీ జీవిత గమనాన్ని సరిచేసుకో. నీవు ఆశించిన దానిని పొందుకో. నీ గమ్యమేమిటో ఆలోచించుకో. నేస్తమా, పరలోకమా లేక నరకమా? యవ్వన కాలం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని వృధా చేయక దేవునిలోనే అమూల్యమైన సమయాన్ని గడపాలని మా ఈ చిన్న లక్ష్యం. ఇదే మన తండ్రి అయిన దేవుని యొక్క లక్ష్యం కూడా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.